బ్రేకింగ్ న్యూస్. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఫిరాయింపుల పిటిషన్పై విచారణకు మరింత గడువు కావాలని కోరింది స్పీకర్ కార్యాలయం. మరో 2 నెలలు టైం కావాలని సుప్రీంకోర్టును కోరారు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి. రెటికటు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వివాదంపై కూడా మరో 2 నెలలు గడువు కావాలంటూ కూడా ఇప్పటికే అటు అసెంబ్లీ కార్యదర్శి అయితే కోరడం జరిగింది. అయితే ఇప్పటికే 10 నెలల వరకు కూడా సుమారుగా గడువు ఇచ్చింది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఏదైతే మొత్తం విచారణ జరిపే అనంతరం కూడా ఒక నివేదిక సమర్పించాలంటూ సుప్రీంకోర్టు అయితే ఒక గడువు ఇచ్చింది. సో ఇప్పటి వరకు కూడా అది తేలకపోవడంతో పలుమార్లు అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను విచారించారు. అటు అసెంబ్లీ స్పీకర్ కూడా పలుమార్లు వారిని పిలిచి విచారించడం జరిగింది. అయితే మరొక 2 నెలలు గడువు కావాలంటూ కూడా ఇప్పుడైతే సుప్రీంకోర్టును టైం అడిగారు. మరి సుప్రీంకోర్టు దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి. ఇటైతే అసెంబ్లీ కార్యదర్శి అడిగినట్టుగా మరో 2 నెలల గడువు అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు విచారణ కూడా చేశారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేని. సో వారి నుంచి ఎలాంటి ఆధారాలు సేకరించారు? సో ఏదైతే వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్ తోనే కూడా మరొక 2 నెలలు గడువు అడిగింది అనుకోవచ్చు. అఖిల, మొత్తానికి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు దగ్గర పడడంతో మరొక 2 నెలలు గడువు కావాలి అంటూ కూడా అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ప్రధానంగా ఇప్పటికే అనర్హత పిటిషన్ కి సంబంధించి అటు మొత్తం 4 ఎమ్మెల్యేలు, ఎవరైతే పిటిషన్ దారులు అయినటువంటి 4 ఎమ్మెల్యేలు, సేమ్ టైం ఎవరైతే ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఉన్నారో 4, వాళ్ళ 4ని కూడా విచారించి మొత్తం 3 దఫాలుగా కూడా విచారించారు. క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కేవలం 4ని మాత్రమే విచారించారు. ఇంకా అంటే బీఆర్ఎస్ పిటిషన్ వేసిందే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ కండువాతో గెలిచి, మా పార్టీలో బీఫామ్ తీసుకొని గెలిచి, అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటూ కూడా 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ వేశారు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలో ప్రస్తుతం 4ని మాత్రమే విచారించారు. ఇంకా 6 మందిని విచారించాల్సి ఉంది. సో ఈ సమయంలో ఒకవైపు సుప్రీంకోర్టు గడువు కూడా దగ్గర పడడంతో ఖచ్చితంగా మాకు మరొక 2 నెలలు గడువు కావాలి. 2 నెలల గడువు తర్వాత పూర్తి నివేదిక ఏదైతే ఉంటుందో అది సమర్పిస్తాము అంటూ కూడా అసెంబ్లీ కార్యదర్శి ప్రస్తుతం సుప్రీంకోర్టుని కోరారు. మరి దీనిపైన సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం ఇంకా తెలియని విషయం. అయితే ఇప్పటికీ ఇదే అంశం పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సానుకూలంగా లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయానికే వదిలేసి వీలైనంత త్వరగా విచారించి దీనిపైన ఒక నివేదిక ఇవ్వాలి అంటూ కూడా స్పీకర్ ని కోరినటువంటి సిచ్యువేషన్. అనంతరం స్పీకర్ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అదేవిధంగా లెజిస్లేటివ్ మినిస్టర్ శ్రీధర్ బాబుని అండ్ కొంతమంది న్యాయ నిపుణులతో కలిసి కూర్చొని చర్చించి, సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఫ్యూచర్ లో ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా ఈ 4కి కూడా నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి విచారించారు. అయితే విచారించినటువంటి సమయంలో యాక్చువల్లీ మొదటిగా కేవలం 1 దఫా విచారణ జరపాలని కోరారు. కానీ అటు పిటిషన్ దారులు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ కానివ్వండి, సేమ్ టైం ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ లో సమకూలంగా లేకపోవడంతో, 2 కూడా ఈక్వల్ గా ఉండకపోవడంతో మరొకసారి విచారించాలి అంటూ కూడా స్పీకర్ ఛాంబర్ భావించింది. ఇందులో భాగంగానే మొన్న కూడా విచారించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కేవలం 4 ఎమ్మెల్యేల విచారణ మాత్రమైంది. ఇంకా 6 మందిని విచారించాలి. 6 మందిలో 2 ఎమ్మెల్యేలు చాలా కీలకంగా ఉన్నారు. ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే మరొకరు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. అయితే వీళ్ళకు సంబంధించి విచారణ చాలా కీలకంగా మారబోతుంది. సో వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ని ఫైనల్ చేసి లాస్ట్ కు ఒక నివేదిక తయారు చేసి ఎటువంటి ఫర్దర్ గా లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా అటు 10 మంది ఫిరాయింపుల ఎమ్మెల్యేల భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకొని స్పీకర్ ఒక కీలక నివేదికను తయారు చేయాలని భావించింది. సో ఇందుకు మరికొంత సమయం కావాలి అంటూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి. మరి సుప్రీంకోర్టు వీళ్ళు భావిస్తున్నట్టుగా 2 నెలలు గడువు ఇస్తుందా, లేదంటే వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరుతుందా అనేది మాత్రం చూడాలి. ఇన్ కేస్ ఒకవేళ వీలైనంత త్వరగానే నివేదిక ఇవ్వాలని చెప్తే మాత్రం ఖచ్చితంగా స్పీడప్ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ త్వరగా చేయాల్సి ఉంటుంది. మిగతా 6 మంది ఎమ్మెల్యేలకి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళని విచారించాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు ఇస్తే మాత్రం కొంచెం సమయం తీసుకొని, ప్రస్తుతం ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీలో ఎంపిక ఉంది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి విచారించేటటువంటి అవకాశం ఉంది. సో ఫైనల్ గా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది, వీళ్ళకి గడువు ఇస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికైతే
ఏదైతే అనర్హత పిటిషన్ కి సంబంధించి ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసు ఒక కొలిక్కి వస్తుంది అని భావించినటువంటి సమయంలో స్పీకర్ మాత్రం మరొక 2 నెలలు గడువు కోరడంతో ఖచ్చితంగా ఇది మరికొద్ది రోజులు ఆలస్యం అయ్యేటటువంటి అంటే ఇప్పుడు ఏదైతే రెండు పర్యాయాలుగా కూడా వీరందరినీ మరొకసారి విచారించడంతోనే విచారణ అనేది లేట్ అవుతుంది అనుకోవచ్చా? సో ఎందుకంటే ఇప్పటికే 10 మంది విచారణ కూడా కంప్లీట్ కావాలి. సో ఇప్పటికే టూ లేట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన అయితే ఎన్నికల హడావుడి కూడా నడుస్తుంది. మరి ఈ సమయంలో టైం ఇచ్చే అవకాశం ఉంటుంది అనేసి అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరన్నట్టుగా యాక్చువల్లీ ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో అది ఇప్పటికే ముగియాలి. కాకపోతే అటు వాదనలు అనేవి చాలా కీలకంగా మారుతున్నాయి. ఒకవైపు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు చెప్తుంది ఏంటి, తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, ఈవెన్ అసెంబ్లీ సెషన్స్ జరిగినటువంటి సమయంలో బీఆర్ఎస్ కేటాయించినటువంటి స్థలంలోనే తాము కూర్చుంటున్నామని, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదని, సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది కూడా కేవలం ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాల కోసమే కలిసామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సమయంలో తమ మెడలో కప్పింది కూడా కాంగ్రెస్ కండువ కాదని, అది 3 రంగులు ఉన్నటువంటి జెండా మాత్రమే అంటూ కూడా ఒకవైపు బలంగా వాదనలు వినిపిస్తున్నారు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు. కానీ పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, సేమ్ టైం నిజంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిస్తే ఓన్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కలవాలి కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైనటువంటి ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానివ్వండి, రాహుల్ గాంధీయే కానివ్వండి, మిగతా ముఖ్య నేతలను ఎందుకు కలవాలి? సేమ్ టైం కొంతమంది నేతలైతే ఏకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, సేమ్ టైం మరికొంతమంది ఎమ్మెల్యేలు లైక్ కడియం శ్రీహరి, దానం నాగేందర్ లాంటి వాళ్ళు అయితే గాంధీ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొనడం కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ కాల్ఫర్ చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొనడం కానివ్వండి. దానం నాగేందర్ అయితే ఏకంగా మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీ ఎన్నికలకు పోటీ చేశారు. కడియం శ్రీహరి అయితే ఏకంగా తన కూతురు కడియం కావ్య ఎంపీ ఎలక్షన్స్ కి పోటీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ ప్రచార రథం ఎక్కి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున లేవనెత్తుతున్నటువంటి పాయింట్స్. మరి ముఖ్యంగా కేటీఆర్ పదే పదే చెప్తున్నారు, ఈ 10 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి, వీళ్ళ పిటిషన్ ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తుంది. సో 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలకు రెడీ అవ్వాలి అంటూ కూడా ఒకవైపు కేటీఆర్ చాలా బలంగా చెప్తున్నారు. కానీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు మాత్రం తాము ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనే చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చెప్తుంది ఏంటంటే, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేము దానికి మేము కట్టుబడి ఉంటామని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఫిరాయింపుల ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలను కూడా అటు బీఆర్ఎస్ అయితే తన పార్టీలో చేర్చుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నా కూడా వీరిపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేటు పడాల్సిందంటూ కూడా ముందు నుంచి బీఆర్ఎస్ అయితే చెప్పుకొస్తుంది. అయితే ఇప్పుడు ఈ విచారణ ఇంకా మరింత ఆలస్యం ఇవ్వడం, మరొక్కసారి సుప్రీంకోర్టును గడువు కోరడం పట్ల బీఆర్ఎస్ ఏమైనా స్పందించిందా? ఎప్పుడైతే హైకోర్టుని ఆశ్రయించారు, మొదటిగా హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత సానుకూలంగా బీఆర్ఎస్ నేతలకు తీర్పు రాలేదు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు కూడా దీనిపైన ఏం మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తుంది, ఫిరాయింపుల కేసుకి సంబంధించి ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అనేక మీటింగ్లు అటు కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఇతర కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఈ 10 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎవరిపైన అయితే వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారో ఆ ఎమ్మెల్యేలు మాత్రం లైక్ పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కానివ్వండి, ఇతర ఎమ్మెల్యేలంతా కూడా చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, అసలు మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదంటూ వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. 2 వర్షన్స్ కూడా ఎవరికి వారు తాము చెప్తుందే కరెక్ట్ అంటూ కూడా భావిస్తున్నారు. కానీ దీనిపైన మాత్రం ఖచ్చితంగా ఒక నివేదికను తయారు చేయాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు కోరడంతో ఖచ్చితంగా స్పీకర్ ఛాంబర్ దీన్ని స్పీడప్ చేసింది. వీలైనంత త్వరగా కూడా ఒక నివేదికను తయారు చేయాలి అంటూ కూడా భావించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 2 నెలల గడువు అనేది చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు నివేదికను తయారు ఇచ్చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించినటువంటి ఈ సమయంలో మరొక 2 నెలలు గడువు కోరారంటే ఖచ్చితంగా ఈ 4 ఎమ్మెల్యేలను మళ్ళీ
విచారిస్తారా, లేదంటే మిగతా ఉన్నటువంటి 6 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించడానికి గడువు కావాలా, లేదంటే ఏదైనా లీగల్ కాన్సిక్వెన్సెస్ ని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నారా? అసలు ఏం జరగబోతోంది అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణ అంతా కూడా జ్యుడిషియల్ కిందకు వస్తుంది కాబట్టి స్పీకర్ ఛాంబర్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రావడం లేదు. సేమ్ టైం అఖిల విచారణ జరిపినటువంటి సమయంలో కూడా ఎవరైతే ఆ పిటిషన్ దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లు, సేమ్ టైం ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లను మాత్రమే అనుమతిస్తున్నారు. వచ్చినటువంటి సమయంలో వాళ్ళతో పాటు స్మార్ట్ వాచ్ కానివ్వండి, మొబైల్ ఫోన్ కానివ్వండి, ఇతర గ్యాజెట్స్ వేటిని కూడా అనుమతించడం లేదు. సేమ్ టైం వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో కేవలం అడ్వకేట్లే మాత్రమే రావాలి, ఇంకా ఎవరు రావద్దు అంటూ కూడా ఇప్పటికి ఆర్డర్స్ పాస్ చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా ప్రస్తుతం ఆంక్షలు విధించారు. మీడియాకి అనుమతి లేదు. సేమ్ టైం ఎవరు కూడా ప్రెస్ మీట్లు పెట్టడానికి వీలు లేదు. ఆయా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదంటే ఎమ్మెల్సీలు కానివ్వండి, వాళ్ళకు కేటాయించినటువంటి ఛాంబర్లోనే కూర్చోవాలంటూ అనేక ఆంక్షలు అయితే విధించారు. సో అఖిల ఫైనల్లీ మొత్తానికి 2 నెలలు గడువు కావాలి అని సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి స్పీకర్ ఛాంబర్ కి తీర్పు సానుకూలంగా వస్తుందా, ఎలా రాబోతుంది, వచ్చినటువంటి తీర్పు పైన నెక్స్ట్ ఏ విధంగా మూవ్ అవుతారు అనేది మాత్రం వేచి చూడాలి. అఖిల. రైట్ హేమ, థ్యాంక్ యూ. సో ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అయితే కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కేవలం 4 ఎమ్మెల్యేలని విచారించిన అసెంబ్లీ కార్యదర్శి అయితే మరో 6 పెండింగ్ లో ఉండడంతో మరొక 2 నెలలు అయితే గడువు కోర్టు సుప్రీంకోర్టును అయితే దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఈ పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా 2 నెలలు గడువిస్తే మిగతా ఎమ్మెల్యేలని అయితే విచారించిన అనంతరం కూడా ఒక నివేదిక సమర్పించనుంది.